గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్లీ లాస్ట్ వీకెండ్ అనమాట ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో లాస్ట్ వీకెండ్లో నేను మాత్రం బయలుదేరిపోయాను బయటికి అనమాట. సో యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నానంటే, చెల్లి ఫోన్ చేసి అక్క బయట లంచ్ చేద్దాము వచ్చేసే అక్క అని చెప్పింది. ఒక ప్లేస్కి పిలిచింది ఫ్రెండ్స్. సో అది హోటల్ చాలా బాగుంది. సో ఈ సీట్లు చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట, ఇది యాక్చువల్లీ ఏ సీటో అని. ఇది మంది హౌస్ అనమాట. సో కింద కూర్చొని తినాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అందరికీ తెలిసి ఉంటుంది. కానీ నేను మాత్రం ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ టైం నేను ఈ హోటల్కి మంది తినడానికి వచ్చాను. నార్మల్గా వేరే లంచెస్ వేరే ఫుడ్ తిన్నాను, కానీ మంది ఫుడ్ తినడానికి ఫస్ట్ టైం, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఈ హోటల్కి వచ్చాను ఫ్రెండ్స్. సో మాకైతే హాట్ సూప్, మటన్ సూప్ సర్వ్ చేశారు. సూపర్గా ఉంది. ఆ సీట్లు చూసి కాసేపు పైన కాసేపు కింద కూర్చున్నాను. తర్వాత సూప్ తర్వాత మాకు మాత్రం ఇది చికెన్ మంది సర్వ్ చేశారు ఫ్రెండ్స్. సూపర్గా ఉంది, వేరే లెవెల్లో ఉంది, టేస్టీగా ఉంది, అదిరిపోయింది ఫ్రెండ్స్. సో చెల్లి అంది, అక్క ఊరికే మీరు ఇంట్లోనే ఉంటారా, అప్పుడప్పుడు బయటికి కూడా వస్తే ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అక్క అని చెప్పింది చెల్లి. సో మేము మాత్రం ఫుడ్ మాత్రం టోటల్గా 101% ఎంజాయ్ చేసాము. చక్కగా ఎంజాయ్ చేసి బయటికి బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ మేము. ఫుడ్ మాత్రం అవసరంగా ఉంది. చెల్లికి మాత్రం థ్యాంక్స్ చెప్పేశాను. అబ్బా, మంది ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ టైం నేను బయట హోటల్లో తిన్నాను ఫ్రెండ్స్. సో కాస్త బయటకు వచ్చాక ఇక్కడ డెజర్ట్ సెక్షన్ ఉంటుందన్నమాట. సో ఈ సెక్షన్లో నాకు మాత్రం అసలు ఆ కేక్స్ చూస్తే అదిరిపోయే ఫ్రెండ్స్. కేక్స్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు డిఫరెంట్ కేక్స్ అనమాట. అక్కడ చూస్తే అబ్బా, ఈ కేక్ నేను చేయగలుగుతాను అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. నేను చిన్న చిన్న కేక్స్ చేస్తాను, కానీ ఈ కేక్ బార్బీ డాల్ కేక్ ఫ్రెండ్. చూస్తున్నారు కదా, ఎంత బాగుంది కదా. 2 కేక్స్, పెద్ద కేక్స్ అనమాట, బార్బీ డాల్ కేక్స్ అనమాట. నాకు మాత్రం సూపర్గా నచ్చాయి అసలు ఫ్రెండ్స్. నేను ఫ్యూచర్లో ఇంకా ఇలా కేక్ చేయాలని నాకు విష్ మీ గుడ్ లక్ ఫ్రెండ్స్. ప్లీజ్ విష్ మీ. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు బాగా నచ్చింది అనుకుంటా నేను చెప్తుంటే ఫ్రెండ్స్. కేక్స్ ఎలా ఉన్నాయి, అదిరిపోయినాయి కదా. నాకు మాత్రం సూపర్గా నచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత నేను ఆ సెక్షన్ అంతా చూశాను ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి ఉన్నాయో, యాక్చువల్లీ డెజర్ట్ అంటే ఇంకేమేమి ఉంటాయని చెక్ చేశాను. సో చాలా బాగుంది, చాలా వెరైటీస్ ఉండే ఇక్కడ అనమాట. సో నా కన్ను మాత్రం ఒక్క దానిపైన పడింది ఫ్రెండ్స్. అసలు సూపర్గా ఉండే అనమాట అక్కడ డెజర్ట్లో. యాక్చువల్లీ కుర్బానీ కా మిఠా తిందాం అనుకున్నాను, కానీ తర్వాత నా కన్ను ఇంకో దానిపైన పడింది. సో మా హస్బెండ్ చెప్పాను, నాకు ఇది కావాలి అని చెప్పాను ఫ్రెండ్స్. సో ఇమీడియట్గా మా హస్బెండ్ కొనిచ్చారు. సో అదేంటి తెలుసా, యాక్చువల్లీ బ్లూబెర్రీ కేక్. సో నాకు ఇష్టమైన కేక్ ఫ్రెండ్, చాలా బాగుంటుంది ఇది. యాక్చువల్లీ ఇంట్లో కూడా నేను చేశాను, ఎప్పుడు వీడియో పెట్టలేదు, కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అవసరంగా ఉంటుంది అసలు దీని టేస్ట్. బ్లూబెర్రీసే నాకు చాలా ఇష్టం, ఇంకా దాని కేక్ అంటే ఎందుకు బాగుండదు ఫ్రెండ్స్. సో మేము తినేసాము, చక్కగా బయటికి బయలుదేరిపోయాము యాక్చువల్లీ. సో ఎవరికైనా మేము ఎక్కడికి వచ్చామో అని అర్థమైందా ఫ్రెండ్స్? చెప్తారా? కమెంట్ చేయండి మేము ఎక్కడికి వచ్చాము అని. యాక్చువల్లీ సో మేము వచ్చింది ఇటు దుగ్గూడ సైడ్ అనమాట. సో అంటే కొద్దిగా లోన్లీ సైడ్ ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో అలా బయటకు వచ్చేసి చక్కగా, అక్కడ ఎక్కువ జనాలు లేరు, బాగా అనిపించింది అనమాట అక్కడ లంచ్ చేస్తే. సో చెల్లి మాత్రం ఈ ప్లేస్కి తీసుకొచ్చింది. సో అందరు గుర్తుపట్టారు, ఇది పిస్తా హౌస్ అనమాట. దుగ్గూడ పిస్తా హౌస్. సూపర్గా ఉండే ఫ్రెండ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. తర్వాత మా చెల్లి, మా హస్బెండ్ ఇది సాఫ్రాన్ టీ అంట, చాలా బాగుందని చెప్పారు. సో ఇలా గడిపేశాను ఫ్రెండ్స్ నా